సంవత్సరాది నాడు 12వగానే ట్యాంగ్ హ్యాపీ న్యూ ఇయర్ అంటావే అలాగే 3:43 అయింది అంటే ఉగాది వచ్చేసినట్టే. మనం మన తెలుగు సంవత్సరాదిని బ్రాహ్మీ ముహూర్తంలో పవిత్రంగా కొత్తగా ప్రారంభించుకుందాం. ఇక రేపటి నుంచి కార్యక్రమాలు. అవునయ్యా మాధవ, క్యాంప్ త్వరగా అయిపోయిందేంటి? గురుగారు అయిపోయింది. శుభం. పరమేశ్వరుని మహాకాలుడు అంటాం. అంటే ఏమిటి? టైం, కాలం అన్నమాట. గురుగారు నేను మంచిది మంచిది. కాలం ఎవరి కోసం ఆగదు. వెళ్ళిపోయేవాడు వెళ్ళిపోతూ ఉంటాడు. చూడు, సేమ్ అదే మ్యాటర్ కదా. అదిగో మళ్ళీ వస్తున్నాడు చూడు. అంజమ్మా నీ అమ్మ. ఓరేడమ్మా, వీడొస్తాడండి. సంజు రింగ్ 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 బెంగళూరు. ఎంతసేపు తిరుగుతాడు దాని చుట్టూ? ఏంటన్నారాయణ మంచి టైంలో. సార్ మీ ఫ్రెండ్ వచ్చేస్తున్నాడు సార్. 4 రోజులు అన్నావు కదే. 4 రోజులు చెప్పాడు. వస్తున్నాడా? డౌట్ వచ్చిందంటావా? ప్యాన్ తీసుకో. షూస్ ఎక్కడ ఉన్నాయి? షూస్ బయట ఉన్నాయి. చెప్పాను కదా లోపల పెట్టమని. నారాయణ ఎక్కడున్నాడు? సార్ వస్తాడు సార్. వచ్చాడు సార్. నువ్వు కారు తీసుకుని వెనక్కి గేట్కి వచ్చాయి. ఓకే సార్. వామ్మో, రాజాధిరాజ రాజ మార్తాండ రాజ పరాక్రమ ధరా పరిక్రమ త్రివిక్రమ క్రమ క్రమ క్రమాదిక్రమ రాజరాజ చోరా బహుపరా బహుపరా.
అన్నా పేపర్ రేటు బాగా పెరిగిపోయిందన్నా. మీరేమో రోజుకో కట్ట తెమ్మంటున్నారు. 10 రోజుల నుంచి నన్ను రోజు తిప్పించుకుంటున్నారు. దీనికి బదులు ఎఫ్ఐఆర్ రాసి కోర్టులో పెట్టున్నా పెనాల్టీ కట్టి వెళ్ళిపోమంటారన్నా. ఇది మరీ వేపుకు తింటోలా ఉందన్నా. టీ తెచ్చేసేయ్. ఇంకో టీ అన్నా, ఇంకోటి చెవులు దొబ్బిని. ఇంకో టీ అంటే అయ్యా. సార్ సార్ వీడు అవ్వచ్చా సార్ క్యాండిడేట్? అయితే మనకి ప్రమోషనే. వీడైతే మంచిదే, బానే ఉన్నాడు. నమస్తే సార్. షుగర్ లెస్ సార్. ఈనాడు ఇరికించెళ్ళాడు, ఇప్పుడు ఆడే ఇరుకున్నాడు. ఏం చేసావురా? రైట్, ఏంట్రా అక్కడ ముచ్చట్లో? ఏం లేదు సార్, టీ ఇస్తున్నాను సార్. మరి ఇచ్చెళ్ళు. ఈ వేషం ఏంట్రా? వీడియో ఆడు ఒకటే సార్, మీకు తెలియదే ఉందా? టీ తాగండి రాజుగారు. రాజుగారు, ఇంతకీ మన రాజ్యం ఏది? సార్ అదే మనం దొంగతనాలు ఎక్కడెక్కడ చేస్తుంటాం. సార్ ఇదే ఫస్ట్ టైం సార్. ఛా! నిజంగా సార్. ఆహా, ఫస్ట్ టైమే ఇంత భారీగానా? ఆ? నేను నిజంగా దొంగను కాదు సార్, డ్రామా ప్రాక్టీస్ కోసమని. ఏయ్, మెథడ్ 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 యాక్టింగ్. ఏ డ్రామా కంపెనీ అమ్మా? అలా ఏం లేదు సార్, నాకు నేనే. ఓ, స్వయం కృషి. ఒక్క డైలాగ్ చెప్పవా? డైలాగ్ సేమ్, ఇంకా ప్రాక్టీస్ స్టార్ట్ చేయలేదు. మెథడ్ యాక్టింగ్ చేస్తున్నావు, ఎంత భారీ సెటప్, ఒక్క డైలాగ్ గుర్తులేదా? అంటే కాస్ట్యూమ్ రిహార్సల్. చెప్పు. ఈ సుందరకాండ ప్రవరాక్యములో ఎవరు కాదు ఈ ప్రపంచ పటములో నేరస్తులు. ఏయ్, డైలాగ్ చెప్పమంటే పాట పాడతారేంటే? ఏంటి అదే? మిమ్మల్ని మొదటిసారి చూసినప్పుడే గ్రహించాను సుమి, మీరు నాటకాలు ఆడేవాళ్ళని. ఇంతకీ నాటకం పేరేంటి? రాజు దొంగ అని. రాజు దొంగ. మరి నేనెవరు? కొంగ. అది సరే గాని, మీ రాజ్యంలో ప్రజలందరూ పిచ్చోళ్ళు అనుకుంటున్నారా? పోనీ ప్రజల సంగతి సరే, రాజ్యానికి సేనాధిపతి ఒకడు ఉంటాడు కదా, ఆడు కూడా ఎదగనా? ఆ? అది కాదు గాని, నువ్వు రాత్రి ఆడిన నాటకం, ఇప్పుడు ఆడుతున్న నాటకం రాణిగారికి తెలుసా? రాణిగారు, అదే మన ఫోటోలో చూశాను కదా, వైఫ్. ఐ రైట్? నారాయణ, రాణి వారిని ప్రవేశపెట్టండి. సార్ 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 ప్లీజ్ సార్, మనం చూసుకుందాం సార్, ఆవిడ దాకా వద్దు సార్. రాజ్యానికి బొక్క పడుతుంది. అవును, ఇప్పుడే రావాలి, ఇప్పుడే రావాలి. పేరేంటో? విద్య. వాడేమవుతాడు? నోరు తెరవరేంటి రాణి గారు? నువ్వు నిజంగా ఆడి వైఫేనా? ఇక మీదట కాదు సార్. ఇలాంటి వాడితో ఇన్ని రోజులు ఉన్నందుకు నాకు ఉత్తమ మహిళా అవార్డు ఇవ్వాలి సార్. ఆయన ఇంకా కోర్టుకి పంపించకుండా ఇక్కడేంటి సార్? కోర్టుకి పంపిస్తే నీ ఫ్యామిలీని నువ్వే రోడ్డు మీదకి ఇచ్చినట్టు అవుతుంది. ఇంత దిగజారాక రేపు వీడిని చూసి నా కొడుకు ఇలాగే చేస్తే ఆలోచిస్తేనే భయంగా ఉంది. నా వల్ల కాదు సార్. అట్లీస్ట్ కోర్టుకి వెళ్తే నేను విడాకులు ఇచ్చిన యాలిమోని రూపంలో అయినా న్యాయం జరుగుతుంది. అవసరమైతే మీ సైడ్ కోర్టులో నేను వాదిస్తాను సార్. కరెక్ట్ అమ్మా, నేను ఇదంతా ఆలోచించలేదు. నేను కూడా నీకే సపోర్ట్ చేస్తాను. చాలా థ్యాంక్స్ సార్. నారాయణ, ఎఫ్ఐఆర్ రెడీ చేయి. పేరేంటి? విద్య. మీ ఆయనేనా? మీ ఆయన ఏం చేశాడో తెలుసా? చెప్పారు సార్. నేను చెప్పాను సార్. వాడేనా? వాడితో పాటు నువ్వు కూడానా? వామ్మో,
అలా చూసామంటే కాదనమాట. పోన్లే. సార్ తన తరపున సారీ సార్. సారీయా? సారీకి పనిలో అమ్మా ఇక్కడ. ఏం చేస్తుంటావు? సార్ నేను లాయర్ని. లాయరు? ఎక్కడ? ఇంకా ప్రాక్టీస్ స్టార్ట్ చేయాలి. మీకు ఫర్దర్గా ఫేవర్ కావాల్సిన కేసెస్లో నేను హెల్ప్ చేయగలను సార్. ఓహో, ఇలాంటి లంచం మనకి ఎవరో ఆఫర్ చేయలేదు. అవును సార్. ఎవరా నీ ప్లీజ్ సార్, తనకి ఒక ఫ్యామిలీ ఉంది, దయచేసి కన్సిడర్ చేయండి. దయచేసి కన్సిడర్ చేయడానికి మీ ఆయనేవి హెల్మెట్ లేకుండా దొరకలా. నెత్తి మీద కిరీటం పెట్టుకుని దొంగతనం చేస్తూ దొరికాడు. సార్ మాధవ్ గారు వచ్చాడు. ఎంత ఆపినా ఆగట్లేదు సార్. వచ్చేస్తున్నాడు లోపలికి. మీరు సార్ సార్ రాత్రి నా ఇంట్లో ఏం చేస్తున్నావు? మాధవ్, తర్వాత మాట్లాడు. ఏంట్రా మాట్లాడేది నీతో మాటలు? మాధవ్, నువ్వు ఎమోషనల్ అవుతున్నావు. ఇది మన పర్సనల్ మ్యాటర్. పద బయటికి వెళ్ళి మాట్లాడు. నేను బయటికి రాను, చెప్పందరి ముందు. అర్ధరాత్రి నా ఇంట్లో బ్యూలాతో నీకేం పని? ఏం డ్యూటీ చేస్తున్నావు? మాధవ్, ఇక్కడ సీన్ చేయకు ప్లీజ్. సీన్ చేయడం కాదు, నీ స్టేషన్ లో నీ మీదే కంప్లైంట్ ఇస్తాను. నా మీద కంప్లైంట్ ఇస్తావా? యు వాంట్ మీ? గట్టిగా మాట్లాడితే అసలు నువ్వెవరో తెలియదు. నువ్వే తెలియకపోతే నీ ఇల్లేంటి, బ్యూలా ఎవరో, అసలు ఈ గొడవ అంతా ఏంటి? గొడవ? నారాయణ, ఈడెవడో దారి తప్పొచ్చినట్టున్నాడు. 2 కానిస్టేబుల్ ఇచ్చి ఇంటికి పంపించు. వెళ్ళనంటే లోపలేసి. వదలనే రే. అదిగో ఆ అబ్బాయి సాక్ష్యం పక్కన గోడ మీద ఉన్నాడు. బాబు నువ్వు చెప్పు, నిన్ను వీడు పట్టుకున్నప్పుడు నేను వచ్చానా లేదా? వీడే కదా నేను పట్టుకుంది. అప్పుడు బాక్సర్స్ తో ఉన్నాడు కదా. అవును సార్. రే, అదిగో నేను చెప్పానా? ఈ విషయం బయట పెట్టుకుంటావా? పోయేది నీ పరువే. ఏం చేస్తావురా? కోర్టుకు వెళ్తావా? ఎల్లుబే. రే విలియం, అసలు ఇలా ఎలా చేయాలనిపించిందిరా నీకు? నీ పెళ్ళాన్ని అడుగు, చెప్తుంది. ఇది కరెక్ట్ కాదు. విలియం, విలియం, చేస్తున్నావురా రే? పోలీస్ అయితే ఏమన్నా చేయొచ్చా? ఎంత రమ్మనిరా? ఇతరత్రోహి. వదలండి. ఏయ్, విలియం. ఏమన్నావు నువ్వు? నాకు లంచం ఇస్తానన్నావు కదా. ఇప్పుడు విషయం అది కాదు. పెట్రోలింగ్ లో ఈయన నీకు ఎక్కడ దొరికాడు? నీకంటే నీకు పోలీసు వాడికి రెస్పెక్ట్ ఇవ్వకపోతే ఏమవుతుందో తెలుసా? అదే రెస్పెక్ట్ ఒక లాయర్ కి ఇవ్వకపోతే ఏమవుతుందో తెలుసా? ఏంటని? విలియం రెడ్డి గారు, లాజికల్ గా నీట్ గా మాట్లాడుకుందాం. ఈయన్ని అరెస్ట్ చేసిన టైంలో మీరెక్కడ ఏం చేస్తున్నారు? పోసుకుంటున్నాను. అయినా నీకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలా నేను? విలియం గారు, 5 minutes, ఒక్క 5 minutes లాజికల్ గా డిస్కస్ చేసి ఎవరేంటో డిసైడ్ చేద్దాం. తను కల్ప్రిటే, ఒప్పుకుంటా. బట్ ఒక్క 5 minutes. ఇది నాకే కాదు, నీకు హెల్ప్ అవుతుంది. ప్లీజ్ సిట్. రండి విలియం గారు, కూర్చోండి ప్లీజ్. ఏయ్, ఏంటి రికార్డ్ చేస్తున్నావా? సైలెంట్ లో పెడుతున్నాను సార్. సరే, నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతా. ఎక్కడైనా లాజిక్ మిస్ అయినా, నేను ఎమోషనల్ గా నా హస్బెండ్ వైపు ఇంక్లైన్ అవుతున్నట్టు అనిపించినా క్రాస్ క్వశ్చన్ చేయొచ్చు మీరు. ఓకే? మీరెన్నింటికి ఇంట్లోకి వెళ్ళారు సార్? చెప్తే మీకే మంచిది. 1:30 ఎలా వెళ్ళారు లోపలికి? గోడ దూకి డోర్ లాక్ చేసి ఉంటే విండోర్ ఓపెన్ చేసుకుని. ఈ అవతారం ఎందుకు? చెప్పాను కదా సార్, డ్రామా ప్రాక్టీస్ కోసమని. డ్రామా? ఓ, మీరు సండేస్ ప్రాక్టీస్ కి వెళ్తారు అదా? చెప్పండి. అదే. ఏంటిది సండేస్ ప్రాక్టీస్, మండేస్ మర్దనాలు? లీడ్ చేస్తున్నావా? ఓకే. సార్కి ఎలా దొరికారు? నేను గోడ దూకి వెళ్ళిపోతుంటే ఆయన కనపడ్డారు. కనపడ్డారు అంటే ఆయన కూడా గోడ దూకారా? హలో, వాచ్ ఇట్ సార్ ప్లీజ్, వాచ్ ఇట్. మీరు చెప్పండి. నాకు కనపడేసరికి చిన్ని చెడ్డి వేసుకుని. రేయ్, అది చడ్డీ కాదు, బాక్సర్ షార్ట్స్ అంటారు దాన్ని. అదే సార్, బాక్సర్స్. అదే
తనేదో డ్రామా వేస్తున్నాడు కాబట్టి ఆ డ్రెస్ లో ఉండడానికి ఒక అర్థం పర్థం ఉంది. కానీ మీరెందుకు అలా రాత్రిపూట ఆ అవతారంలో ఉన్నారు? నేను రాత్రిపూటలు అలాగే ఉంటాను, అలాగే తిరుగుతాను. సరే తిరగండి, తప్పులేదు. కానీ అక్కడెందుకు? ఆ ఇల్లు మీద? అవును నాదే. ఏంటి ఇప్పుడు? మరి ఇందాకొచ్చిన ఆయన, అదే మీకు తెలిసినా తెలియని మాధవ్, ఆయన లేదవచ్చు. వాడే తెలియదన్నాను కదా, వాడి ఇల్లు ఎలా తెలుస్తుంది? సరే అయితే ఈయన దొరికిన ప్లేస్కి వెళ్దాం సార్. అక్కడి నుంచి నిన్న రాత్రి జరిగిన ఒక్కొక్క స్టెప్ చూసుకుంటూ వద్దాం. ఏయ్, లే లే, బయలుదేరు. అవన్నీ పోలీసులు చూసుకుంటారు, నువ్వు బయలుదేరు. నారాయణ, తోసే బయటికి. సార్ ఒక్క నిమిషం. నేను బయలుదేరితే సార్ ఇది వినండి. నేను స్ట్రేట్ గా ఆయన దగ్గరికే వెళ్తా. అదే మాధవ్, ఆయన కేసు ఏం పెట్టాలో తెలియక చాలా కష్టపడుతున్నాడు. సో ఫస్ట్ ఆయన చేత ఒక కేసు అయితే పెట్టిస్తా, వాళ్ళ వైఫ్ ని మీరు హెరాస్ చేశారని. సాక్ష్యంగా అది ఈయన కూడా చూశారని సెక్షన్ 354A 354D కింద పెట్టిస్తా. ఏ వైఫ్ అయినా విషయం నలుగురిలోకి వచ్చిందంటే హస్బెండ్ నే సపోర్ట్ చేస్తుంది సార్. అప్పుడు మీ పరిస్థితి ఏంటి సార్? గవర్నమెంట్ జాబ్, పరువు, పరపతి, ఎంతమంది కాన్సర్ ఇచ్చుకోవాలో చూసుకోండి. మాదే ఉంది సార్, చిన్నవాళ్ళు. ఏమీ లేనోడికి పెద్ద పోయేదే ఏముండదు. దీనికి సొల్యూషన్ చెప్పనా? నగలు డబ్బులు పోయాయి, దొంగ పారిపోయాడు, త్వరలో పట్టుకుంటాం అని చెప్తే ఇది ఇంతటితో అయిపోతుంది. ఆయన ఆ ఇంట్లో దొంగతనం చేయలేదు, మీరు పక్కింట్లో ఇంకేమీ చేయలేదు. మీ ఇష్టం సార్. నేనేం అడగల. రే రాజు దొంగ, ఇక నుంచి ఏ ఇంటి కిటికీ ఊడినా నిన్ను తీసి లోపలేస్తా. నాటకాలు ఆడటం మానే. ఇవాళ నువ్వు వచ్చావు కాబట్టి బతికిపోయాడు. ప్రతిరోజు టైంకి వచ్చి సంతకం పెట్టి వెళ్ళాలి, అర్థమైందా? ఎతుకు బదులేది ఎప్పుడు తెలిసేది, ఎడమ కుడి ఏదో ఎవరు తెలిపేది. ఎతుకు బదులేది ఎప్పుడు తెలిసేది, ఎడమ కుడి ఏదో ఎవరు తెలిపేది. ఎన్నటికీ
ఏంటమ్మా రెంట్ ఇస్తారా? ఇచ్చేస్తాను సార్. ఎప్పుడు ఇస్తారమ్మా? రోజు ఇదే సోది. సరే ఉండండి, ఇస్తాను. లేడీస్ ఎలా మాటలు తెలీదా? ఇంకొకసారి ఎలా మాట్లాడితే పళ్ళు రాలిపోతాయి. తీసుకో వెళ్ళి. అంత పౌరుషం ఉంటే సొంత ఇల్లు కట్టుకోవాలి. పుల్లో పడదోయాలా తగునా పెళ్లి ఇప్పుడే వద్దంటే ఎలాగే? ఇటు చూడు, నీ సాఫ్ట్వేర్ జాబు శాలరీ గురించి అప్డేట్ చేశానో లేదో. 4 సంబంధాలు సెట్ కనపడుతున్నాయి. ఒకసారి రా చూడు. 12:30 అయింది. సరే పంపిస్తున్నాను చూడు ఒకసారి. మళ్ళీ ఎక్స్టెండ్ ఏం అవ్వదు కదా? మోస్ట్లీ 4 రోజులే, వెళ్ళాక తెలుస్తుంది. Bye. నేను ఫోన్ చేస్తా. మిస్ యూ. ఏ విషయం బయట పెట్టుకుంటావా? పోయేది నీ పరువు. ఏం చేస్తావురా? అసలు ఇలా ఎలా చేయాలనిపించిందా నీకు? పోరా, దిక్కున్న చోట చెప్పు. దోసేయ్ రా, ఎంత దోసేయ్, ఎంత నమ్మేరా, ఎంత నమ్మేరా. సర్దుకొచ్చాను. పెద్ద నా కొడుకుని. నీ అమ్మ కట్టు తీంచేద్దామా? గుడ్ బాయ్. నేను తీసుకెళ్తాను కదా. ఏం భాస్కర్, చెట్లు అయిపోయినావా? నీ అమ్మ పెద్ద ఆభరణాలు ఇచ్చి పంపించింది చెలికత్తలాగా. ఏం కాలేదా ఏంది? పొడుస్తా గొంతులు. అనవసరంగా నమ్మాను నిన్ను. నువ్వు కిరీటం ఇట్లా పెట్టుకుంటువా ఇట్లా పెట్టుకుంటువా? ఇట్లా మధ్యలో పెట్టుకుంటుంది. అడ్డంగా దొరికిపోయా. ఇంతకు ముందు గొడవ పడుతున్నా ఏదో అలా మాట్లాడింది నా పెళ్ళం. ఇప్పుడు నీ కిరీటం దెబ్బకి అది కూడా మాట మాని దొబ్బింది. ఏదో మొహం. పెళ్ళాము విడిచిపెట్టిపోతా అంటివి కదా, చెప్పు. హాయ్. ఏంటి బర్త్డేనా? కాదు, ఇవాళ నా లాస్ట్ డే. లాస్ట్ డేయా? ఎప్పుడు రిజైన్ చేసావు? మొన్న పెళ్లి ఫిక్స్ అయిందని చెప్పాను కదా, ఆ రోజే. ఓ, వాళ్ళకి నేను సేల్స్ గర్ల్గా చేయడం ఇష్టం లేదు, అందుకే. అదేంటి? వాళ్ళకేదో ప్రెస్టేజ్ ఫీలింగ్, ఇంకా నేనేం చెప్పను. అయినా రేపు నువ్వు మాత్రం ఇలానే ఉండి చేసుకుంటావా ఏంటి? మీ భాస్కర్ ఒప్పుకుంటాడా? మనల్ని మనలా ఒప్పుకునేవాడు ఎక్కడుంటాడే? ఉన్నా మన కంటపడతాడా? సరే, నేను మళ్ళీ కలుస్తా. బాయ్. మనం సంజు సంజు అనుకున్నాం గాని విద్య ఎంత మంచిది నా పెళ్ళం. ఇదే కాదు, అసలు ఊళ్ళో ఉన్న పెళ్ళాలందరూ మంచోళ్లే. అసలు ఆడోళ్ళంటేనే మంచోళ్ళు అంజు. ఎన్ని పనులు చేస్తారు, ఎన్ని బాధ్యతలు తీసుకుంటారు. మా మామాంగాలకి ఎప్పుడు అర్థం అవుతుందో గానీ. హలో డాక్టర్. ఆయన రాలేదా? సాఫ్ట్వేర్ కదా, మరీ ఎలా ఇన్సల్ట్ చేస్తే ఎలా అండి? నేనేం చేశానండి? మీరు కాదులేండి, మీ ఆయన. ఓ సారీరా, బాధ అనిపిస్తుంది కదండి. ఇక్కడ నొప్పిందారా? ఇక్కడ ఇక్కడ మీరేం చేస్తుంటారండి? లాయర్ స్టూడెంట్. ఓ, చదువుకుంటున్నారా మీరు? ఏంటా ఇల్లు కొనమంటే ఇంత కంగారు పడ్డారనుకున్నాను.
బాధ్యతలు ఎక్కువే. మిమ్మల్ని చదివించాలి, పిల్లాన్ని చదివించాలి, ఉండే ఇల్లు చూసుకోవాలి. సాఫ్ట్వేర్ జాబ్ కాబట్టి నెట్టుకొస్తున్నారు, కానీ లేదా బ్యాంక్ కనివేయాల్సిందే. మిడ్ రేంజ్ లో కూడా 2-3 ఇల్లు ఉన్నాయి. ఒకసారి మీరు మీ ఆయనతో మాట్లాడిస్తారా? మంచిగా చూద్దాం. పద. ఎక్కడికి? సార్ దగ్గరికి. సారా? సార్ క్యాండిడేట్. హే రాజు దొంగ దాదా, భలే ఉందా నీ పేరు? కూర్చో. నిన్ను చూసినప్పటి నుంచి మావాడు తినేసారి క్యాండిడేట్ అంటూనే ఉన్నాడు. అది సరే గాని నీకు దొంగ పోలీస్ ఆట తెలుసా? తెలియకుండా ఎందుకుంటా సార్, మనోడు చిన్నప్పటి నుంచి ఆ ఆట ఎక్కువగా ఆడేసి ఉంటాడు. ఆడే ఉంటాడు, కానీ ఇది పెద్దవాళ్ళు ఆడే ఆట. ఈ ఆటని దొంగలు పోలీసులు కలిసి ఆడుతూ ఉంటారు. దొంగ చేసే ప్రతి దొంగతనంలో 20% కట్. 20% దొంగకి, జస్ట్ 80% మాకు పోలీసులు. ఎన్నాళ్ళు నాలంటోడికే దొరకలేదంటే చాలా స్మార్ట్ అయి నువ్వు. ఏంటారా ఆ డ్రెస్, దాంతో విన్యాసాలు, పైగా నీ వైఫ్ ఒక లాయరు. నమస్తే సార్. అలెక్స్, దొంగ, పోలీసు, లాయర్, వాట్ a కాంబో యార్. ఆ సైకిల్ అలా తిరుగుతూనే ఉంటుంది. అరెస్టులు ఉండవు, డబ్బులు మాత్రం రొటేట్ అవుతూనే ఉంటాయి. నువ్వు కంటిన్యూ చేయమ్మా చెప్తాను. అంటే దొంగతనాలే మానేశాను సార్. నీకు ఒక సర్ప్రైజింగ్ విషయం చెప్పనా? శివరాత్రి రోజు ఆ డాక్టర్ గారి ఇంట్లో స్పీకరు, వాచ్, కొంత క్యాష్ సరిగ్గా మిట్ట మధ్యాహ్నం 3:45 శ్రీరామ్ నగర్ కాలనీలో ఆ ల్యాప్టాప్. ఇంకా 4-5 ఉన్నాయి సార్. ఇంకా 4-5 ఉన్నాయి. స్టడీ చేశానమ్మా. అందుకే నీ హస్తలాఘవానికి మెచ్చే ఆ మిగతా కుర్రాళ్ళకిచ్చే 20 కాకుండా నీకు 30 ఇస్తున్నాను. సార్ నిజంగానే మానేశాను సార్. ఇంకోటి పెట్టమంటున్నాడు సార్. రాజు గెటప్ వేసుకుని చేస్తే 40. కాదు సార్, అవన్నీ చేయట్లేదు సార్. పోలీసోడే చెప్తున్నాడు నీకు అరెస్ట్ చేయము మొర్రో అని. అర్థం కావట్లేదు నీకు? నారాయణ, చాకెట్ సార్. నారాయణ, డబ్బులు అందరికీ అవసరమే కదా, పైగా ఆఫర్ ఎంత టెంప్టింగ్ గా ఉంది. అది కూడా చేయకపోతే ఆ రాజు దొంగ వృత్తికే అవమానం. చేయొచ్చు కదా. ఆలోచించుకుని చెప్పమ్మా, హడావిడేం లేదు. ఎలాగూ సంతకం పెడతానికి రోజు స్టేషన్కి వస్తాడుగా. నా మాట ఆ డ్రెస్ వేసుకుని చేసే. ఇంకా చెయ్యొద్దు. నువ్వు మా గురించి, ఇంటి గురించి ఫీజులు అవి కట్టాలని దొంగతనాలు చేయక్కర్లేదు. అవసరమైతే ఇద్దరం కలిసి చూసుకుందాం. ఏంటి మాధవ్ అని అన్నాడా? సార్ ఇక్కడికి వచ్చి గోల చేశాడు. వాళ్ళ కూడా ఇవ్వాలి. ఇంకొంచెం అరెస్ట్ చేసి లోపలేసేవాడిని. మనం ఇలా ఫంక్షన్స్కి వచ్చి ఎన్నేళ్ళైందో తెలుసా? పోనీ మనం లాస్ట్ అటెండ్ అయిన ఫంక్షన్ గుర్తుందా? మన పెళ్లి. చిన్నప్పుడు ఎప్పుడు మా నాన్న మగపిల్లడు కావాలని అంటూ ఉండేవాడు. 5 ఆడపిల్లలం పుట్టాం. నాకేమో అసలు పిల్లలు అప్పుడే వద్దనుకున్నాను. చదువు కంటిన్యూ చేయాలనుకున్నాను. వీడు పుట్టాడు.
అప్పుడే పిల్లాడా ఎలా అని భయం పెరుగుతుంది అనుకున్నా. బలం పెరిగింది. ఫ్యామిలీ అంటే బాధ్యత పెరిగింది. వాడు మంచి స్కూల్లో చదువుతూ మనది అనుకునే ఒక చిన్న సొంతిల్లు. వీటి కోసం ఎంత కష్టపడాలో తెలుసు. అందుకే నీ ఒక్కడి మీదే మొత్తం పడకూడదని నేను కూడా నీకు సపోర్ట్ అవ్వాలని అంత పట్టుపట్టేదాన్ని లా కంప్లీట్ చేయడానికి. నా ఉద్దేశంలో మనకి మాత్రం ప్రశాంతమైన సెటిల్డ్ లైఫ్ కావాలి, అంతే. బావగారు, మా ఆవిడ మొహం చూసారా ఎలా ఎరిగిపోతుందో. ఇప్పుడు 2 చేతుల సంపాదన కావాలి ఇల్లు కోసం అన్నారు. మరి మొదలైందా? అదే పనిలో ఉన్నాను. దుబారా ఖర్చులు తీసేసి ఇంటి కోసం అని కొంత పక్కన పెట్టండి. ఎందుకు కొనలేరో చూస్తాను. ఈ 1, 2, 3, 4 ఇవన్నీ ఈస్ట్ ఫేసింగ్ అండ్ మన నార్త్. సార్ హలో సార్. రండి సార్, రండి. ఒక్క నిమిషం, 2 minutes. ఓకే సార్. రండి 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 సార్, రండి ప్లీజ్. బాలేవారు సార్, మీరు ఇబ్బంది కలిగించినట్టున్నాను ఆ రోజు. క్లినిక్ వెళ్ళానండి, అక్కడ చాలా మంది పేషెంట్లు ఉన్నారు. ఉంటారులేండి, ఉపయోగం ఏంది, డబ్బులా పాడా. మీరు వచ్చారు, అదే 10,000. చెప్పండి, ఏ రేంజ్ లో కావాలి మీకు ఇల్లు? అంటే మనలో మన మాట ఏ రేంజ్ లో ఉంటాయండి? చూపిస్తాను పదండి. ఒక్క నిమిషం సార్, రఫ్గా ఒక ఐడియా నేను కూడా అరేంజ్ చేసుకోవాలి కదా. తక్కువలోనే చూద్దామండి, అవసరమైతే నా కమిషన్ తగ్గించుకుంటా కదా. డౌన్ పేమెంట్ 5 lakhs సెట్ చేసుకోండి చాలు. నువ్వు నీ స్కిల్ వాడుకోవాలయ్యా. సార్ అంత మంచి ఆఫర్ ఇస్తున్నాడు నీకు. నా మాటిని ఆ డ్రెస్ వేసుకుని చేసే ఆ డబ్బులతో ఇల్లు కొనుక్కో, కావాలంటే కారు కూడా కొనుక్కో. ఎవడు చెప్తాడు ఇవన్నీ? సార్ 100 వచ్చి త్వరలోని మీకు మీరు దొరులుతూ తిరిగారు. చొరబడి చెడిపోతే చతికెళ్ళ పడతారు దొంగగారు, రాజుగారు. కనకం 0 కూడే, సున్నకపు సింహాసనం వీడే. కనకం 0 కూడే, సున్నకపు సింహాసనం వీడే. తడిగా పొడిగా సరగని మరకలన సురకే పడితే సరగము బాతలు. పులిలా మనకే పడబట 10 సారలు. కనకే తోక ముడిసి నడిసే పడుచుకోడగా. భాస్కర్, నేను ఫుడ్ ప్యాక్ చేసిస్తాను రేపటి నుంచి. పనిలో పడి బయట తినకు. తిన్నదంతా నిండు గొట్టాయే, దోదుగున్నదంత గుట్టాయే. దిట్టి బొట్టి గుట్టలెక్కాయే, రుత్తరాల గోడ పెట్టాయే. రాజరాజు వచ్చే, లోకాలు వచ్చే. రాజరాజు వచ్చే, గాథలెన్నో తెచ్చే. ఎరుకుల ఇంట్లోన సడనుగా సౌండ్ అయిన డౌటు లేకుండా ఒక్కో చెప్పు మీదే. నేను డబ్బులు అరేంజ్ చేసుకుంటున్నాను, ఇల్లు తక్కువలో చూపించగలరా? బ్రహ్మాండంగా. రేపు వచ్చి చూడొచ్చా? వచ్చేయండి. ఏంటి మధ్య లేట్ అవుతోంది? ఎగ్జామ్ సీజన్ కదా, షాప్లో ఓవర్ టైం.
భాస్కర్, ఏంటిది? నువ్వు ఫీజు కోసం అని ఇస్తూ వచ్చినవి దాంట్లో నుంచి కొంచెం కొంచెం సేవ్ చేశాను. నాకెందుకు, నువ్వే ఉంచుకో. నాకు అవసరం ఉంటే నేను తీసుకుంటాను. డబ్బుల కోసం ఓవర్ టైంలు ఏం అక్కర్లేదు. త్వరగా వచ్చే ఇంటికి, వాడు కూడా ఉన్నాడు కదా. ఏం భాస్కరు, నీ అమ్మ, నువ్వు ఏ ముహూర్తానికి డ్రెస్ ఇచ్చావు గానీ కర్పూరం వెలిగించి చెడ్డీలో పెట్టుకున్నట్టుంది. ఎప్పుడేం జరుగుతుందో తెలియట్లే. అంగరంగ భోగంలో సంబద్ధంగా సాగావా నమ్మినోళ్ళ బేరాలు. భాస్కర్, ఎవరో సంజన అట. సంజన షాప్ లో కస్టమర్ మెటీరియల్ ఇచ్చింది, సుబ్బని చూసుకుంటాడు. ఎలా ఉందండి? చాలా బాగుంది సార్. డాక్టర్ గారు తీసుకుందాం అనుకుంటున్నారు. అవునా? ఏంటి ఇప్పుడు ఇల్లు నేను తీసుకో? నేనే తీసుకుంటానండి. వెడ్డింగ్ యానివర్సరీకి సర్ప్రైజ్ చేద్దాం అలా చెప్పాను అంతే. రొమాంటిక్ హస్బెండ్ సార్ మీరు. వైల్డ్ అంటే సరిగ్గా మారకుంటే ఆరదంతే. అన్నా, వైఫ్ తెలిస్తే ప్రాబ్లం అవుతుంది. ఇంకా ఆపేస్తానన్నా, ప్లీజ్ అన్న అర్థం చేసుకోన్నా. నేను వచ్చేసరికి 5 అవుతుంది. ఏమరు ఇప్పటిదాకా నీ గురించి నువ్వు చేసుకున్నావా? ఇల్లు కొనుక్కోవడానికి మొత్తం సెటప్ చేసుకున్నావు, మా గురించి అయ్యిరా అన్నా. ప్లీజ్ అన్నా. ఇక ఆయన ఏదో ప్లాన్ వేసుకున్నాడు, ఆ ప్లాన్ అవగానే నేను వదిలేస్తాడు. అప్పటిదాకా నీకు చేయి తప్ప. వాట్సాప్ రాజు దొంగ, హౌస్ యువర్ డే? సార్ కుర్రాడు బంగారం సార్. ఓహో, చాలా స్పీడు. ఎంత షేర్ ఇచ్చాడంటే ఇంతకు ముందు మన దగ్గర ఉన్న కుర్రోళ్ళందరికంటే ఎక్కువ. వెరీ గుడ్, cheers మ్యాన్. ప్లాన్ అన్నావు ఏంటన్నా? ప్లాన్ ఏంటి సార్? ఇప్పుడు చెప్పచ్చులే, ప్లాన్ ఎప్పుడో మొదలైపోయింది. లేవు రాజా. Cheers. నువ్వు డ్రెస్ వేసుకుని చేసిన ప్రతి దొంగతనం నువ్వు అని తెలియకుండా ఫోటోలు తీయటం జరిగింది. ఫోటోలు కూడా చాలా బాగా వచ్చాయి. ఇలా కొన్ని రోజులు చేశాక కంప్లైంట్లు వస్తాయి. ఇవన్నీ ఎవరో రాజు గెటప్ లో చేస్తున్నారని మనమే మెల్లగా ప్రెస్ కి న్యూస్, ఫోటోలు, ఇన్ఫర్మేషన్ వేస్తాం. నగరంలో రాజు దొంగ కలకలం. సరికొత్త పంతాలో చోరీలు. కాజాగూడ, ఉప్పాలగూడ, మణికొండ ఏరియాల్లో సంచరిస్తుంది. అప్పుడు వస్తుంది హెడ్ క్వార్టర్స్ నుంచి కాల్. దిస్ ఇస్ టూ మచ్ విలియం. ఏమైంది మ్యామ్? ఈ రాజు దొంగ ఎవరు? అసలు ఈ జ్యూరిస్డిక్షన్ లో ఇన్ని కేసులేంటి? ఐఎమ్ రైటింగ్ అవుట్ ఫర్ యర్ సస్పెన్షన్ మ్యాన్. నో మ్యామ్, దిస్ ఇస్ రియలీ ఇన్సల్టింగ్ మ్యామ్. లాస్ట్ టైం 0 కేసెస్ సాధిస్తేనేమో సస్పెండ్ చేస్తున్నారు, ఇప్పుడు కేసులు వచ్చాయో లేదో సస్పెన్షన్ అంటున్నారు. గివ్ us some time మ్యామ్ అని అంటాం. మనం కూడా కాసేపు అలాగే చూస్తే. ఎంత టైం కావాలి? ఛాన్స్ వచ్చింది కదా అని ఎక్కువ టైం అడగకూడదు. అట్లీస్ట్ 48 hours ఇవ్వండి మేడం. 48 hours కాదు, 1 week తీసుకో. బట్ పట్టుకో. దొంగ మహోదయ్, నేను 1 week అనుంటే 48 hours లో పట్టుకోమనేది. ఈ లోపే పట్టుకుంటాను. థ్యాంక్ యూ మ్యామ్. విలియం, నీ ప్రమోషన్ కూడా పెండింగ్ లో ఉన్నట్టుంది కదా, త్వరగా పట్టుకో. వావ్, రియలీ? ఇంత తొందరగా ఎక్స్పెక్ట్ చేయలేదు నారాయణ సార్. ఏ చచ్చా, నిన్ను పట్టుకోం, ఇంకొన్ని ఎవరైనా సెట్ చేస్తాం అదే డ్రెస్ తో. సార్ ఎవరిని సెట్ చేద్దాం అంటారు సార్? ఏంటి సెట్ చేసేది? వాడినే అరెస్ట్ చేస్తాం. సార్ ఒకవేళ అన్నీ అరెస్ట్ చేస్తే? నిన్నెందుకు అరెస్ట్ చేస్తాం? ఎంత మంచి క్యాండిడేట్వి, అంత మంచి షేర్ చేస్తున్నావు. ఇది నీకు లైఫ్ టైం డీల్. ఇది నన్ను ఎరిగిందని చూస్తున్నాడు. ఏం చేయాలి? పోలీసులకి కాకి డ్రెస్ లాగా దొంగకు ఒక డ్రెస్. ఇంట్రెస్టింగ్ నారాయణ. అరే అసలు ఆ డ్రెస్ ఎందుకు వేసుకున్నావు చెప్పరా నువ్వు? సంశయాత్మాన వినాశయ.
అది సార్ దీని వెనక కథ. ఏంటంటారు అది మళ్ళీ చెప్పు. సంశయాత్మాన వినాశయ అంటే డౌట్ ఉన్నోడు సర్వనాశనమే అని. ఓ డౌట్ లేకపోతే ఎలా ఉంటుంది మన పర్ఫార్మెన్స్? స్ట్రాంగ్, వేరే లెవెల్లో ఉంటుంది మన పర్ఫార్మెన్స్. అందుకే ఈ డ్రెస్ చేసుకుంటే ఏ పని చేస్తున్నా నేను చేయగలనా అనే డౌట్ ఉండదు సార్. నేను కూడా ఈ డ్రెస్సులు ఏముంటుంది అనుకున్నాను సార్, కానీ ఉంది సార్, ఉంది. ఇంతవరకు నేను నారాయణ గారు మీ కుర్రవాళ్ళు కాదండి, నేను ఇంతవరకు ఇలాంటి దొంగతనాలు చేయలేదండి. అంతెందుకండి, ఆ రోజు మీకు ఆ డ్రెస్ వేసుకుని దొరికానా? అదేనండి, ఆ రోజు మీరు చెట్టి బాక్స్ వేసుకుని దొరికిపోయారు కదా. మీ అమ్మ రోజు కిరీటం బరువు బట్టల బరువులు దొరికిపోయింది, కానీ లేకపోతే తాపీగా పారిపోయిందండి. కానీ ఏమైంది, నేను ఆ డ్రెస్ వేసుకోవటం వల్లే కదా మీరు నాకు లైఫ్ టైం డీల్ ఇచ్చారు. నేనే లివింగ్ ప్రూఫ్ అండి. ఆ డ్రెస్ వేసుకుంటే ఏం చేసినా పర్ఫార్మెన్స్ బాగుంటుందా? ఏదైనా సార్, ఏదైనా. అయితే చిన్నదాన్ని వదిలేస్తావు ఇప్పుడు, రేపు మళ్ళా కావాలనిపిస్తే? నాకు ఇవాళ రేపు ఎప్పుడు నా పెళ్ళమే కావాలి. అందుకే కదా ఎంత కష్టపడేది, పెళ్లి రోజుకి ఇల్లు ఇస్తే బాగుంటుందని. పెళ్ళైన దగ్గర నుంచి ఫీజు తప్ప నన్ను అడిగింది ఏదీ లేదు, నేను ఇచ్చింది లేదు. ఎంత ఖుషి అవుతుంది భాస్కర్, పెళ్లి రోజు ఇల్లు ఇస్తే నీ భార్య. అవుతుంది, కానీ సంజు నన్ను ఇంకా ఇష్టపడుతుంది. ఫోన్లు ఎత్తడం ఆపితే ఇష్టం తగ్గుతుంది అనుకున్నాను, లేదు. విడిచేయవయ్యా, అదేం కాదు. లేదే, నాకు తనని ఇబ్బంది పెట్టడం కూడా ఇష్టం లేదు. ఇద్దరితో పెడతావేంది కాపురం? తనకి కలిసి ఇంకా కలవలేమని చెప్పాలి, కానీ ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. నీకు అంత కష్టమైతే పెద్దదాన్ని మాట్లాడవని చిన్నదాంతో. ఉసేయ్, ఇదంతా నా పెళ్ళని తెలియకుండా జరగాలి. మా ఆయన ఇట్లనే చిన్నదాన్ని వదిలేసి పెద్దదాని దగ్గరికి అయింది. నేనే ఆ చిన్నదాన్ని. ఓ పని చేయి, చిన్నదాని దగ్గరకు పోయి పెద్దదాని దగ్గరనే ఉంటాను చెప్పేయి, నాలాగానే ఒప్పుకుంటది. ఏం చేస్తుంది పాపం? అంటే చిన్నదానికి తెలియదు పెద్దది ఉందని. అదేంది, పెళ్ళయిందని తెలదా చిన్నదానికి? అంటే పెళ్ళైందని తెలుసు, కానీ పోయిందని చెప్పా. ఓరోరు భాస్కారు, ఈ నిన్న తిరుగుతుంది కదనయ్యా, ఇన్ని బుద్ధులు ఆ నుంచి వచ్చినాయిరా నీకు. అయినా ఆ రోజు ఊళ్ళో పెళ్ళాలంతా మంచోళ్ళు అది ఇదంటివి కదయ్యా, అంత పెళ్ళాన్ని చంపేసుకున్నావు. నా మాటిని నువ్వు దొంగవని చెప్పి, లేదా జిరాక్స్ షాప్ లో పని చేస్తానని చెప్పి అయిపోద్ది కదా. పెళ్ళై పిల్లడు ఉన్నాడంటే ఇంకా ఇష్టపడుతుంది నన్ను. ఇవన్నీ చెప్పేం ఉపయోగం? పైగా ఇవన్నీ చెప్తే ఎన్నాళ్ళు ఈడుతోనా ఉన్నదని ఫీల్ అవుద్ది. కరెక్ట్ కాదు. ముందు పెద్దది ఉన్నదని చెప్పవయ్యా సారు. భాస్కరు, నువ్వు చెప్తే నిజంలాగుంటది, ఇంకోళ్ళు చెప్తే మోసంలాగుంటది. హలో, ఏంటి అవాయిడ్ చేస్తున్నావా? ఏమైంది ఇప్పుడు? ఏం కాలేదు, ఉంటా, బాయ్. ఎందుకు అలా చేస్తావు? మరేంటి భాస్కర్, నా జాబ్ గురించి తెలుసా ఇలా పొడిపొడిగా మాట్లాడడం అంతా? అని ఎవరన్నారు? అలానే ఉంది మరి. ఎనీవే, ఒకసారి మాట్లాడాలి, ఇలా కాదు. కలుద్దాం, సరేనా? సరే అయితే రేపు 9 కల్లా కలుద్దాం. లొకేషన్ పంపిస్తా. లొకేషన్ ఏంటి? ఇంట్లో అమ్ముంది, సో కుదరదు. ఫ్రెండ్ ఇంట్లో కలుద్దాం. సరే, బాయ్. మీ గమ్యస్థానం ఎడమవైపున ఉంది, మీరు చేరుకున్నారు.
మమ్మీ అది కొంచెం మ్యూట్ లో పెట్టు. ఎతనేనా? ఏంటమ్మా సాఫ్ట్వేరా? జీటీ టెక్నాలజీస్ గచ్చిబౌలి. ఆ రోజు నువ్వు దొరికినప్పుడే నిన్ను అనవసరంగా వదిలేశాను రా. ప్లీజ్ సార్, తర్వాత మాట్లాడుకున్నాం సార్. లోపలేసుంటే ఈ ఎదవేషాలను వేసేవాడు కాదు. ప్లీజ్ సార్, ఇక్కడేమన్నది సార్, ప్లీజ్ సార్. మావయ్య ఎన్నాళ్ళ నుంచి పరిచయం? 2 years నుంచి. వీడిని ఇటు నుంచి ఇటే స్టేషన్కి తీసుకెళ్తున్నాను. ఈ 2 years పరిచయం మర్చిపో. మావయ్య ఏం మాట్లాడుతున్నారు సంజు? స్టేషన్ ఏంటి? ఆయన కలవడం మీ ఫ్రెండ్ ఇంటికి అని చెప్పి మా దగ్గర తీసుకొచ్చావేంటి? ఏంటి మావయ్య నటించే పొడుస్తా. అయినా నీ భూతం గడిదంది. పోయి వీడుతున్నా. ఏమైందన్నా? అమ్మా ఒక్క నిమిషమే. నీకు మీ అమ్మకి హుందాగా ఉద్యోగం చేసుకునే పోలీసు వద్దు కానీ ఈ దొంగ కూడా కావాల్సి వచ్చాడు పెళ్లికి. దొంగ వీడు, దొంగ. అది విషయం. ఈయనకి నిన్ను పెళ్లి చేసుకోవాలని సంజు. మధ్యలో నేను వచ్చేసరికి ఏదో చేసి తిరిగి తప్పిద్దామని చూస్తున్నాడు. ఓకే, మీరే చేసుకోండి సార్ పెళ్లి. భాస్కర్ కూర్చోబే. మావయ్య కేర్ఫుల్. తను నేను పిలిస్తే వచ్చాడు నా కోసం. ముందు నీతో విషయం క్లియర్ గా చెప్పాక అది అమ్మకి చెప్పి మా పెళ్లికి హెల్ప్ చేస్తావనే కదా ఇక్కడికి వచ్చింది. నా ముందు ఇలా నంగినంగిగా బిహేవ్ చేస్తున్నప్పుడే అర్థం చేసుకోవాల్సింది నీ దగ్గరికి రాకూడదని. నాదే బుద్ధి తక్కువ. ఏంటమ్మా బుద్ధి తక్కువ? నువ్వు పనిచేసే కంపెనీ పేరేంటో చెప్పమ్మా, నీ బుద్ధి ఏంటో తెలుస్తుంది. అమ్మాయి ఎవరు? సంజన అమ్మ. ఎన్నాళ్ళ నుంచి పనిచేస్తుంది ఇక్కడ? 2 ఏళ్ల నుంచి చేస్తుంది సార్. నాకంతా తెలిసే ఏదో పెద్ద సాఫ్ట్వేర్ జాబ్ అని బిల్డప్ ఇచ్చేదానుగా మాకు మీ అమ్మకి. భాస్కర్ లెట్స్ లీవ్. పిచ్చి పిచ్చిగా ఉందా? ఇదేమైనా ఎస్టీడీ బూత్ అనుకున్నారా వచ్చి మాట్లాడుకుని వెళ్ళిపోవడానికి? వాట్ ఇస్ దిస్ సంజు? కెన్ వి టాక్ ఇన్ ప్రైవేట్ ప్లీజ్? మళ్ళీ ఇంగ్లీష్ ఒకటి నరుకుతాను. సరే సంజు, నేను దొంగనే. నేను ఒక్కడైనా సార్, లేకపోతే నాతో పాటు ఇంకెవరైనా ఉన్నారా? అంటే నేను దొంగతనం చేస్తూ దొరికినప్పుడు నేను ఒక్కనే దొరికానా, లేకపోతే నాతో పాటు ఇంకెవరైనా జడ్డేసుకుని దొరికారా? అయినా ఇక్కడ పక్క వాళ్ళ గురించి చెప్పే అంత పద్ధతులు ఎవరు లేరు సార్. ఏంట్రా వాగుతున్నావు? ఇప్పుడే ప్రూవ్ చేస్తున్నావు. ఏది ఫోన్? ఈ రోజు స్టేషన్కి వచ్చి సంతకం పెట్టేస్తా ఉంటాడు. రిజిస్టర్ తెప్పిస్తున్నావు. ఏమైందన్నా? ఎవరసలు? ఏమీ అవ్వలేదే. ఒక్క నిమిషం ఆగు. ఇంత చేసిన వాళ్ళు సంతకాన్ని సేపు క్రియేట్ చేస్తారులేండి, చేసేయండి. ఆడెవడో రాజధానిలో ఉన్నాడంటగా, అది కూడా నేనే క్రియేట్ చేసేయండి. స్మార్ట్ గా మాట్లాడుతున్నాడు వీడు. స్మార్ట్ గా. నిన్ను కాదు నారాయణ, నువ్వు ఆ సంతకాలు రిజిస్టర్ తీసుకుని ఇంటికి వచ్చాయి. అలాగే ఫోటోలు మీ అబ్బాయి ఫ్రెండ్ మాధవ్ తెలుసా? తెలుసు, మా వాడి క్లాస్మేట్. అతని భార్య పేరు కూడా ఏదో ఉండాలి, బ్యూలానో ఏదో. ఓహో తెలుసన్నమాట. నైట్ డ్యూటీ అని చెప్పి వాళ్ళ ఇంటికి వెళ్ళి. నువ్వు నోరు మూసుకో. అమ్మా నువ్వు ఆ సీరియల్ సౌండ్ కొంచెం పెంచవే. సౌండ్ పెంచి చెప్తాను. మీరు బయటికి పోదని మాట్లాడదాం. పదండి బయటికి. నువ్వేం మాట్లాడక్కర్లేదు, మేము వెళ్తున్నాం. ఆగవే. ఎక్కడికి? ఆగరా. నీకేమైనా పిచ్చా? వాడిని చేసుకుంటావంటే? వాడికి ఆల్రెడీ పెళ్ళైంది తెలుసా? తెలుసు. తెలుసా? ఒక పిల్లోడు కూడా ఉన్నాడు. ఇది కూడా తెలుసా? అన్ని తెలిసే వాడిని లవ్ చేసావా? అవును, తను నాతో క్లియర్ గానే ఉన్నాడు. నీ వేషాలు తెలియక ఇక్కడికి వచ్చావు. ఏంటే ఊరుకుంటుంటే? నీ లిమిట్ లో నువ్వు ఉండు. హెరాస్మెంట్ కేసు పెట్టానంటే ఏమవుతావు చూసుకో. ఏంటే నువ్వు కేసు పెట్టేది? అమ్మమ్మా, అమ్మమ్మా, భాస్కర్, భాస్కర్ ఆకు. సారీ. ఏంటి సారీ? ఇలాంటి వాడితో మాట్లాడించే ఉద్దేశం ఉందని నాకు ముందే చెప్పాలి కదా. మన పెళ్లి కోసమే కదా. మా అమ్మను ఒప్పించడానికి హెల్ప్ అవుతుంది అనుకున్నా. వీడేమో ఇలా. అర్థం చేసుకో ప్లీజ్. ప్లీజ్ సంజన, దీని గురించి రేపు మాట్లాడదాం. నువ్వు ఒక్కదాని వేరా, వీడి సంగతి నేను చూసుకుంటాను. నువ్వేం కంగారు పడకు. నెక్స్ట్ ఏంటమ్మా? మాస్టర్స్ ఐ ఆల్వేస్ వాంటెడ్ టు డూ అండి. ప్రాక్టీస్ తర్వాత ఖచ్చితంగా చేస్తాను. ఖచ్చితంగా నువ్వు మాస్టర్స్ చేయాలమ్మా. షూర్ మ్యామ్. హలో. మంచిదమ్మా. హాయ్. షూర్ అండి. ఓకే. ఇక్కడికి ఎందుకు వచ్చారో చెప్తారా? చూడు, పూజ్యులైన రాజు దొంగ గారు మళ్లీ దొంగతనాలు చేస్తూ ఈ దొంగతనాలన్నీ మీ ఇంట్లో అవసరాల కోసం చేస్తున్నాడు అనుకున్నాను, కానీ తీరా చూస్తే
వచ్చిందంతా తీసుకెళ్లి దాని మీద పెడుతున్నాడు. బ్రిలియంట్, ఐ వుడ్ సే రియలీ బ్రిలియంట్. ఆ అమ్మాయి ఎవరు తెలుసా? నేను చేసుకోబోయే అమ్మాయి. పేరు సంజన. ఆ రోజు నువ్వు వైఫ్ కమ్ లాయర్ గా రియాక్ట్ అయ్యావు. మరి నేను ఇప్పుడు పోలీస్ కమ్ ఫియాన్సీగా రియాక్ట్ అవ్వాలిగా. యూసీ, నీ మీద నాకు మంచి రెస్పెక్ట్ ఉంది. ఒక మంచి లాయర్ అని, లాజికల్ బాగా పట్టుకుంటావని. కానీ ఇలాంటి వాడి కోసం ఇలాగే వదిలేసావు అనుకో, వాడు రేపు నీ ఇంట్లో దొంగతనం చేసి నా ఫియాన్సీకి ఇస్తాడు. ఆలోచించుకో. అమ్మా, ఏంటప్పుడే వెళ్తున్నావు? అమ్మా, అమ్మా, నీకొక విషయం చెప్పాలి. నాకు ఒకళ్ళంటే ఇష్టం. ఏం చేస్తూ ఉంటాడు? సాఫ్ట్వేరే. పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం. కాకపోతే తనకు ఆల్రెడీ ఒక పిల్లోడున్నాడు. మరి వాళ్ళ వైఫ్ ఓకేనా? పిల్లాడు ఒక్కడే, తన వైఫ్ లేదు. నీ సాఫ్ట్వేర్ ఉద్యోగం లాగేనా? పెళ్ళేం చేశాడా? ముందు నువ్వు నీట్గా మంచి జాబ్లో సెటిల్ అవ్వు. నువ్వు అబద్ధాలు చెప్తున్నావు సరే, కానీ అబద్ధాలు నమ్ముతున్నావు. ఆయన అంత చిన్న దాంట్లోంచి ఇంత డీటెయిలింగ్ తీసుకునే నువ్వు ఇంత పెద్ద విషయాన్ని ఎలా మిస్ అయ్యావో నాకు అర్థం కావట్లేదు. వాడు రేపు నీ ఇంట్లో దొంగతనం చేసి నా ఫియాన్సీకి ఇస్తాడు. సార్, ఆ భాస్కర్ గారిని ఏం చేద్దాం అంటారు సార్? వాడిని ఎలా మొయ్యాలో నాకు తెలుసు. ప్లాన్ వేసారైతే. హలో హలో సార్, హ్యాపీ మ్యారేజ్ డే సార్. థ్యాంక్ యూ. కొత్త ఇంటికి వచ్చేయండి. రిజిస్ట్రేషన్ పేపర్స్ రెడీ. మీరు ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఇచ్చారనుకోండి, వెంటనే సైన్ చేయడమే. ఏంటండి టాపిక్ నిద్రపోతున్నారా అండి? ఇక్కడ డబ్బులు ఉండాలి. ఇంటికి నిన్న రాత్రి కూడా డబ్బులు తెచ్చిపెట్టాను విద్య. ఎవరు చేసి ఉంటారు? అయినా మన ఏరియాలో ఇప్పటివరకు దొంగలే పడలేదు. ఎవరో తెలిసిన వాళ్ళే చేసి ఉంటారేమో. అసలు డబ్బుల విషయం ఎవరికి తెలుసు? నువ్వేం కంగారు పడకు, మనకు తెలిసిన పోలీసులు. విద్య, అసలు ఆ డబ్బులన్నీ ఇంటి కోసం. నటించడం ఆపుతావా? ఎన్నిసార్లు చెప్పాలరా నీకు? నువ్వే పెద్ద దొంగవి. మళ్ళీ నీ ఇంట్లో దొంగతనం జరిగిందని కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చావా? సార్ ప్లీజ్ సార్, కంప్లైంట్ రాసుకోండి సార్. కష్టపడి సంపాదించిన డబ్బులు సార్, 5 లక్షల దాకా ఉంటాయి సార్. ఇంటి కోసం రాస్తున్నాను సార్. సరే వదిలి, ఆ డబ్బు మంది కాదనుకోవటమే. నువ్వు దొంగవనే డౌట్ నాకైతే రాలేదురా. పోలీస్ స్టేషన్లో చూసి ఆశ్చర్యపోయా.
నువ్వు దొంగవై ఉంటే మన షాపులోనే డబ్బులున్నాయి, తీసుకుని ఉండొచ్చు. కానీ నాకైతే ఎప్పుడు లెక్కలో తేడా రాలా. ఏది నువ్వు నన్ను ఇరికించిన క్వశ్చన్ పేపర్ కాపీలు. ఇది నేను లీక్ చేయలే, కానీ నేను అంతకుముందు కొన్ని క్వశ్చన్ పేపర్ లీక్ చేశానుగా. ఇది చేయలా, అది చేశానుగా. దానికి ఎవరు అనుభవించాలి? నేనేగా. అందుకేనేమో పోలీస్ స్టేషన్ చుట్టూ ఇన్నాళ్ళు తిరగాల్సి వచ్చింది. భాస్కరో, నీకు ఉపయోగపడుతుందో లేదో తెలియదు కానయ్యా, నాకు అర్థమైందైతే ఏది ఈ 55 ఏళ్ల వయసులో అర్థమైంది ఏంటంటే, చిన్నదైనా పెద్దదైనా చెప్పడానికి నిజం ఒకటే ఉంటది. దాన్ని ఎన్ని కాపీలు తీసినా, కాపీకి కాపీలు తీసినా అసలే నకలే. నకలు చూంచుకోవడానికి ఉపయోగపడుతుందేమో గాని చెల్లదయ్యా. బటన్ నొక్కితే పనిచేసే మిషన్లోనే ఇంత విషయం ఉంటే దీన్ని వాడే మనలో ఎంత విషయం ఉండాలి? ఉన్నాయండి. భాస్కర్, ఆ 30 రూపాయల ఫైల్ చూపించు. మందలించే తీరాలే రూపాయలు సార్. నిజం ఇదే కదా, కలే విడి పదా. అన్నా, అక్కడ పెట్టు. ఎక్కువ తక్కువ తెలీదు, నీ పేరు చెప్పి చాలా సంపాదించాను, మోసం చేసి. ఎక్కువ తక్కువ నాకు కూడా తెలీదు, ఇవి నీవే. ఉంచరా, 5-6 నెలలకి జీతం ఇవ్వలేదుగా, ప్రస్తుతానికి నా దగ్గర ఇవే ఉన్నాయి. నువ్వేంటి ఇక్కడ? విడిగా ఒకదాన్ని రమ్మన్నావు కదా, అందుకే వచ్చా. నీకు విషయం చెప్పాలి. నేను నీకు అబద్ధం చెప్పాను. ఒకటేనా? మీ నాన్న ఎక్కడ? షాప్ లో. అమ్మా? కాలేజ్ లో. ఏం సాధించావయ్యా? దారి దోపిడీ సొమ్ముతో కుటుంబాన్ని పోషించావు. తప్పు అని తెలిసి పశ్చాత్తాపడ్డావు. ఇంకెప్పుడు చేయకూడదు అనుకున్నావు. మరి చేసిన తప్పుకు ప్రాయశ్చిత్తం అని ప్రశ్నించాడు అత్రి మహర్షి. మాట పెగల్లేదు పోయేవాడికి.
వెంటనే ప్రాయశ్చిత్తంగా కఠోరమైన తపస్సు మీద మనసు లగ్నం చేశాడు. ఆ క్రమంలో వాల్మీకి మహర్షి అయ్యాడు. దోపిడీ అంటే కేవలం దొంగతనాలేనా? నిన్ను ఒకళ్ళు మోసం చేయడం వాళ్ళ తప్పే, కానీ నిన్ను నువ్వు చేసుకుంటున్న మోసం, నువ్వు చేయగలిగిన పని మానేసి డబ్బు కోసం ఏదో ఒక ఉద్యోగం వెనక పాకులాడడం దోపిడీ కదా? ఓకే సార్. అమ్మా, ఈరోజు డాక్టర్ గారు రావట్లేదు, వెళ్ళిపోండి. డబ్బు మీద వ్యామోహంతో నీ బాధ్యతల్ని విస్మరించడం దోపిడీ కదా? అక్రమ సంబంధాలు, నమ్మక ద్రోహాలు, వీటికన్నా నీచమైన దోపిడీలున్నాయి. మొన్న రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నా ఏం చేయలేపారు కదా. నేను చెప్తాను ఏం చేయాలి. మళ్ళీ క్యాంప్ అని చెప్పి బయలుదేరండి, కానీ ఇక్కడే ఉండండి. మీరు యాక్సెప్ట్ చేయవలసిన విషయం ఏంటంటే మీ వైఫ్ మళ్ళీ వాడికి కాల్ చేస్తుంది. ఈసారి వాడు రెడ్ హ్యాండెడ్గానే దొరుకుతాడు. కానీ పట్టుకునేది మీరొక్కళ్ళే కాదు. సంసారాలు సవ్యంగా చూసుకోకుండా గోడ చుట్టూ గోపురాల చుట్టూ తిరగడం, ఉద్యోగం పేరుతో ఊళ్ళు తిరగడం ఎవరినూ ధరించినట్టు. ఇది ఓ విధమైన దోపిడీయే, మొహమాటం ఏం లేదు. ఇవన్నీ చట్ట ప్రకారం దోపిడీలు కాకపోవచ్చు, అందుకే తప్పు అని గమనించడమే కష్టం. ఇక శిక్ష సంగతి దేవుడెరుగు. శిక్షించాల్సిన పోలీసులే శిక్షార్హులైతే నిజం. గత కొన్ని రోజులుగా కనబడకుండా తిరుగుతున్న రాజు దొంగ దొరికాడు. అదే జ్యూరిడిక్షన్ లో ఎస్ఐగా పనిచేస్తున్న బిఎం రెడ్డి ఒక ఇంట్లో సినీ ఫక్కీలో దొంగతనం చేస్తూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు. ఒక పోలీస్ అధికారి కానీ చేసిన తప్పుకి తమంతట తాము శిక్ష కోరుకునేవారు మార్పుకి నాంది పలికినట్టే, మరో వాల్మీకి అయినట్టే. మనందరిలో కూడా అలాంటి మార్పు రావాలని శ్రీ శ్రీరామనవమి నాడు ఆ పరమేశ్వరుని కోరుకుంటూ అరణ్యకాండలోకి అడుగు పెడదాం. ఈ లెటర్ రాస్తున్నది నీ ఎదురుగా వండుకుంది నిజాలు చెప్పలేక. నేను ఇప్పుడు వెళ్తున్నది దొంగతనాలు అని నీకు తెలిసిన తప్పుకి నాకు తెలిసిన శిక్ష వేసుకోవడానికి. నా తప్పుల వల్ల నువ్వు ఇబ్బంది పడకూడదనే, నువ్వు అనుకున్నట్టు లైఫ్లో సెటిల్ అవ్వనివ్వాలని నీకు దూరంగా వెళ్తున్నాను. నీకు తెలియకుండా ఇంకో తప్పు చేశాను. కొన్నాళ్ళు ఇంకొకరితో ఉన్నాను. తనకి ఎప్పటి నుంచో దూరంగానే ఉంటున్నాను, కానీ అది సరిపోదని అర్థమైంది. నిజాన్ని చెప్పడం వల్ల మనకు వచ్చే స్వేచ్ఛ ఏంటో అర్థమైంది.
చెయ్యొద్దు అన్న తర్వాత కూడా మళ్ళీ దొంగతనాలు చేశాను. ఈసారి మాట తప్పకుండా గుర్తుండేలా ఈ లెటర్ జిరాక్స్ కాపీ ఒకటి ఉంచుకుంటున్నాను. ఇంకా ఇంట్లోనే ఉంటే నన్ను చూసి వాడు ఏం నేర్చుకుంటాడో అర్థమైంది. వాడి ముందు తప్పులు మాత్రమే చేసిన నాన్నలా మిగలకూడదని వెళ్తున్నాను. చిన్న ఐప్యాడ్ ఎవరిది? లేనిది. అడిగే తెచ్చావా? అమ్మ ఇంకెప్పుడు అడగకుండా తీసుకురాను. ఈరోజు మన పెళ్లి రోజు. మన అనుకునే ఓ సొంతింటి కోసం అంతా రెడీ చేసుకున్నాను. కానీ దొంగ సొమ్ముతో కాదు, కష్టపడితేనే అది నెరవేరుతుందని అర్థమైంది. ఎప్పటికైనా నువ్వు వేసే శిక్ష కోసం నువ్వెక్కడున్నా తిరిగి వస్తాను. వెనక్కి తీసుకుంటావనే నమ్మకంతో హ్యాపీ మ్యారేజ్ డే.